అందరికీ నమస్తే। ఈరోజు నేను వచ్చేసి కొంచెం అన్ని కొన్ని రాసుకున్నాను అనమాట। యూట్యూబ్ కోసం మెయిన్ యూట్యూబ్ కోసం అండి ఇది। యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా చాలా ఛానల్స్ వచ్చేసి డిలీట్ అవుతున్నాయి అనమాట। సో చాలా ఛానల్స్ డిలీట్ అవడమే కాకుండా ఇంకా షాడో బ్యాన్ అని చెప్పేసి ఇంకా ఏదేదో చెప్తున్నారు। మొత్తానికి నా ఛానల్ అయితే నాకు తెలిసి కొన్ని వీళ్ళందరూ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పినవన్నీ విన్న దాని ప్రకారం అయితే నేను ఒక ఐడియాకి వచ్చాను అనమాట, ఎందుకు నా ఛానల్ గ్రోత్ తక్కువ ఉంది అని చెప్పేసి। సో మిగతా చాలా ఛానల్స్కి అలాగే ఉన్నాయన్నమాట। నాకైతే ఇద్దరు వచ్చేసి అడిగారు అనమాట, వచ్చేసి సబ్స్క్రైబర్లకు రీచ్ అయిపోయింది, ఇంకా వాచ్ టైం మాత్రమే రీచ్ అవ్వాలి। సో అలా అయిపోయింది, రీచ్ అయ్యింది కదా, ఎలా చేసావు ఏంటి, వాళ్ళు వచ్చేసి అవ్వట్లేదు, ఒక 20-23 ఇలా వ్యూస్ వస్తున్నాయని, నా ఛానల్ కూడా అలానే వస్తుంది అని చెప్పాను వాళ్ళకి అని చెప్పేసి నేను చాలామంది అడుగుతున్నారు అనమాట, ఇలా చాలా డిలీట్ అయిపోతున్నాయి అని చెప్పేసి। యాక్చువల్లీ ఛానల్స్లో కొన్ని మిస్టేక్స్ అన్ని చేస్తే అది తర్వాత ప్రాబ్లమ్ ఇన్ఫెక్ట్ అని చూపిస్తుందని చెప్పేసి ఒక టెక్ ఛానల్ మేడం చెప్పారనమాట। ఆవిడ పేరు వచ్చేసి మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి ఛానల్ నేమ్ ఉంటుంది। సో నేను వచ్చేసి నా ఛానల్కి ఒకసారి చెక్ చేయమని చెప్పి అడిగానండి ఆవిడ వచ్చేసి అన్నీ నాకు మెసేజ్ చేయడం అన్నీ చెప్పారండి। అందులో వచ్చేసి ఎక్కువగా షార్ట్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారని, షార్ట్స్ ఎక్కువగా తప్పుగా అప్లోడ్ చేస్తున్నారని చెప్పారు నాకు వచ్చి। సో అలాగే నా ఛానల్లో కూడా కొన్ని షార్ట్స్లో నేను మిస్టేక్ చేసినవి కూడా చాలా వరకు డిలీట్ చేయించారండి। సో వచ్చేసి చాలా మంది లాంగ్ వీడియోస్ నార్మల్గా బాగానే పెడుతున్నారు, షార్ట్స్ వచ్చేసి కొంచెం ఇలాగా ప్రాబ్లమ్గా పెట్టుకుంటున్నారు అని చెప్పి అన్నారనమాట ఆవిడ వచ్చేసి। నేను ఏ డౌట్ అడిగినా క్లియర్ చేస్తున్నారండి। ఇంకోటి వచ్చేసి నా ఛానల్ వరకు నాకు ఇవన్నీ చూడగా ఇప్పటి వరకు రాకుండా ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని అర్థమయ్యాయండి। వచ్చేసి షాడో బ్యాన్ అని చెప్పి చాలా నేను విన్నాను, టెక్ ఛానల్స్లో చూస్తున్నాను, నా ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటని చూడగా వాళ్ళు వచ్చేసి చెప్పిన దాని ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే, చాలామంది యూట్యూబ్ ఒక ప్యాషన్గా వచ్చేవాళ్ళు, కొంతమంది అయితే మనీ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి। నేను అలాగే మనీ అండ్ ప్యాషన్ రెండు అనమాట నాకైతే। సో అలా నేను కూడా వచ్చాను యూట్యూబ్లోకి। వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ నేను కుకింగ్ ఓన్లీ నేను కనిపించకుండా కుకింగ్స్ పెడుతూ ఉండేదాన్ని అండి। పెడుతూ ఉంటే ఏమయ్యేదంటే గ్రోత్ అనేది బాగానే ఉండేది, ఎందుకంటే రోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని, గ్రోత్ బాగానే ఉండేది। నాకు చిన్న ప్రాబ్లం వచ్చేసి మాకు బెంగళూరు నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట, వెళ్ళగా అటు ఇటు తిరగటం అవన్నీ చెప్పేసి వీడియో కన్సిస్టెన్సీ మిస్ అయిపోయింది నాకు వచ్చేసి। అప్పుడండి ఫస్ట్ టైం నా వీడియోస్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ మాకు అలా కొంచెంగానే వచ్చేవాళ్ళు, వీడియో వాచింగ్ మాత్రం కొంచెం బాగానే ఉండేది। కానీ ఎప్పుడైతే వీడియోస్ వచ్చేసి కరెక్ట్గా టైంకి పెట్టడం మానేసానో అప్పుడు వచ్చేసి రీచ్ తగ్గిపోయిందండి। ఇంకా 100 నుంచి ఇంకా 88 ఇలా కొంచెం వ్యూస్ అనేది తగ్గుతూ వచ్చాయన్నమాట। మెయిన్ వచ్చేసి నేను ఎప్పుడైతే నేను ఒకటి గమనించాను, నా ఛానల్లో నేను గమనించిన మాత్రం చెప్పుకుంటున్నానండి, నాకు చాలామంది అడిగారు, వాళ్ళ కోసం కూడా వీడియో, ఇంకా బయట నాలా చాలామంది క్రియేటర్స్ ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి। దయచేసి మీరు యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు వీడియో అంటే మీకు ఇంకా వీలవుతుంది వీడియో రోజు పెట్టగలము, లేదంటే రోజు ఈ టైంకి పెట్టగలము, రోజు ఇన్ని రోజులకి ఒకటి పెట్టగలము అని చెప్పేసి అనుకొని ఆ టైంకే పెట్టండి, అన్ని రోజులకి మాత్రం పెట్టండి అనమాట। లైన్గా మానిటైజేషన్ అయినంతవరకు అలాగే చేయండి। నేను వచ్చేసి నా ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట। ఇంకోటి వచ్చేసి సౌండ్స్ యూజ్ చేసి షార్ట్స్లో పెడుతున్నారు, షార్ట్స్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అంటండి। నేను ఆ షార్ట్స్ కూడా డిలీట్ చేసేసాను। సో ఇంకోటి వచ్చేసి నేను ఎప్పుడైతే నా షార్ట్స్ ఇలా డిలీట్ చేయించారో అప్పుడు వచ్చేసి పూర్తిగా చాలా రీచ్ తగ్గిపోయిందండి ఛానల్ అయితే, ఇంకా నాకు ఎందుకు ఈ ఛానల్ అన్నట్టు అనిపించేసింది అనమాట। ఇప్పుడు జస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్పానండి। ఒకటి మనం పెట్టిన వీడియోస్ అది వచ్చేసి వాటికి మంచి వీడియోస్ పెట్టాలి, షార్ట్స్లో సాంగ్స్ ఎక్కువ యూజ్ చేయకుండా మన వాయిస్తో పెట్టుకోవాలి, అలా పెట్టుకున్నాం అనుకోండి మనం డిలీట్ చేయాల్సిన అవసరం రాదు। సో వచ్చేసి అలా ఒక ఛానల్లోని మీకు వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది అన్లిస్టెడ్లో ఉన్న ప్రైవేట్లో ఉన్న ఎలా ఉన్నా సరే దాన్ని డిలీట్ చేయకూడదు, డిలీట్ చేసామంటే ఛానల్ రీచ్ అయితే తగ్గిపోతుంది ఒకటి। 2 వచ్చేసి అప్పుడు మన వాచ్ టైం ఆటోమేటిక్గా తగ్గుతుంది। వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సిస్టెన్సీ, అంటే వీడియోస్ వచ్చేసి ఇంకా రెగ్యులర్గా మనం ఎప్పుడు ఎలా పోస్ట్ చేస్తున్నామో ఇంకొకటి ఫస్ట్ నుంచి అదే మెథడ్లో అదే టైంకి అదే అన్ని రోజులకి ఒకసారి లేదా ప్రతిరోజుకి ఒకసారి అని మనం ఖచ్చితంగా అనుకోవాలండి, అలానే పెట్టుకోవాలి। ఎప్పుడైతే అది చేంజ్ చేశానో అండి ఫస్ట్ రీచ్ తగ్గిపోయింది, సెకండ్ వచ్చేసి డిలీట్ చేయగా తగ్గిపోయింది అనమాట। నాకు వచ్చేసి వాచ్ అవర్ ఎప్పుడో నాకు కంప్లీట్ అవ్వాల్సింది, మధ్యలో వచ్చేసి నేను ఒక 2-3 మంత్స్ ఆపటం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ 6 మంత్స్ ఆపటం, మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా చేస్తూ వచ్చాను అనమాట। ఇప్పటి వరకు 2 years అయిపోయింది కానీ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు।
సో నేను ఎప్పుడు వాచ్ అవర్ వచ్చింది కూడా 1 year అయిపోవడం వల్ల వాచ్ అవర్ అంతా పోయిందనమాట. నాకు ఛానల్లో వచ్చేసి కుకింగ్ ఛానల్లో అలా పెడుతూ ఉండగా చాలా రీచ్ వచ్చిందండి. ఒక ఛానల్కి నాకు 800+ అనేది నాకు వాచ్ అవర్ వచ్చింది ఒక్క వీడియో కోసం, ఒక్క వీడియో మాత్రమే. సో నాకు అప్పుడే వాచ్ అవర్ అని కంప్లీట్ అవ్వాల్సింది, కానీ వచ్చేసి నాకు ఒక ఇయర్ దాటిపోయి అవ్వటం వల్ల వచ్చేసి అది డేట్ అయిపోయిందండి. అయిపోగా నాకు అది వాచ్ అవర్ అనేది పోయిందనమాట. సో అలా నాకు 1000 వాచ్ అవర్ అనేది ఇప్పటి వరకు పోయిందండి, ఇప్పటికీ పోతూనే ఉంది. ఇంకా కాకపోతే నాకు వచ్చేసి చాలా మంది చేసే తప్పిది అనమాట. ఒకటి వచ్చేసి మనకు ఒక వీడియో వైరల్ అయింది అనుకుంటే కంటిన్యూగా ఆపకుండా వీడియోస్ పెట్టాలండి. నేను అలా పెట్టకపోవడం వల్ల నాకు తెలియలేదు, నేను అప్పుడు టెక్ ఛానల్స్ ఏం ఫాలో అయ్యేదాన్ని కాదు. నాకు నచ్చింది నేను ఒక వీడియో బాగా నీట్గా తీసుకోవటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, అప్లోడ్ చేయడం చేసేదాన్ని. ఇంకా షార్ట్స్లో కూడా స్టార్టింగ్ నా వీడియోస్ మాత్రం నా కుకింగ్ వీడియోసే పెట్టుకునేదాన్ని అండి. ఏ వీడియోస్ పెట్టేదాన్ని కాదు, ఏ సాంగ్ యూజ్ చేసేదాన్ని కాదు. తర్వాత అలా మిగతా ఛానల్స్ ఇది పెడుతున్నారు అది పెడుతున్నారు అని చెప్పి చాలా పెట్టేశాను. అలా కూడా పెట్టకూడదు. సో అలా పెట్టడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుందండి. ఇంకా సాంగ్స్ పెట్టడం వల్ల, ఇంకా వచ్చేసి స్ట్రైక్లు ఇవన్నీ పడుతూ ఉంటాయి. అవన్నీ పెట్టడం వల్ల మనం వచ్చేసి వాయిస్ సాంగ్ తీయాల్సి వస్తుంది. సాంగ్ తీసివ్వాల్సి వచ్చిందంటే అది కట్ అయింది, లేదంటే మళ్ళీ రీచ్ అనేది తగ్గిపోతుంది. మనకు సాంగ్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే అసలు మొత్తం ఆ వీడియో మాత్రమే డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి డిలీట్ చేసామంటే ఒక వీడియో చాలా రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇటుకాకి అయిపోతాము. నాకు అలా ప్రాబ్లం వచ్చిందండి. సో నా ప్రాబ్లమ్స్ అన్నీ మీరు విన్న తర్వాత మీ ఛానల్ కొత్తగా చాలా మంది స్టార్ట్ చేశారు, నాకు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నాను. వాళ్ళకైనా కొంచెం కన్సిస్టెన్సీగా ఇవన్నీ మిస్టేక్స్ తగ్గించుకొని చేసుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది. సో మన మెయిన్ వచ్చేసి వీడియోస్ ఒకసారి పెట్టిన తర్వాత అది అన్లిస్ట్లో ప్రైవేట్లో ఎలా పెట్టినా కూడా అది డిలీట్ చేయకూడదండి. డిలీట్ చేసే విధంగా ఉన్నట్టు మనం పెట్టకూడదు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ కంటిన్యూగా మానిటైజేషన్ అయ్యేంత వరకు పెట్టాలి. మాక్సిమం మీరు ఖచ్చితంగా ఇందులో మానిటైజేషన్ అవ్వాలి, ఇది ఇంకేదో హోప్ అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం అంటే ఇంట్లో వీలైన వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. నాకు ఇదే ఫ్యాషన్ ఉందండి, కానీ నాకు ఇంట్లోకి అవ్వకపోవడం వల్ల పెట్టడానికి అవ్వలేదు. కంటిన్యూగా వీడియోలు పెట్టాలి. నేను ఏదైనా ఒక కంటెంట్ ఫస్ట్ మానిటైజేషన్ అయ్యేంత వరకు ఏదైనా ఒక కంటెంట్ అనేది ఎంచుకోవడం మంచిదని నాకు అనిపించిందండి. నేనైతే ఫస్ట్ కుకింగ్ మీదే ఉన్నాను, నాకు ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అయ్యేది కాదు, ఇప్పటికీ అంత పరిస్థితి. సో అందుకని చెప్పేసి నేను ఓన్లీ కుకింగ్ మీద ఇది పెట్టుకొని అదే ప్రతి వీడియోలో అదైతే కామన్గా ఉంటుంది అనమాట. కుకింగ్ అనేది ఒక ఐటమ్ అనేది రెడీ చేసి పెడుతూ ఉంటాను. సో వచ్చేసి ఆ 2 మిస్టేక్స్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా ఉన్నారైతే షార్ట్స్లో మాత్రం వాయిస్ ఇస్తేనే మంచిదండి. వాయిస్ చాలా మందికి, నాకు అది ఫేస్ చేశాను, చాలా మందికి ఆ ప్రాబ్లం కూడా వచ్చి ఉంటుంది. ఏం వాయిస్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అని అనుకుంటారు. ఒకసారి వీడియో ఆన్ చేసింది కానీ ఇంకా మనకి ఏదో ఒకటి మాట్లాడటం అలవాటు అవుతూ ఉంటుంది. నాకు స్టార్టింగ్ అయితే చాలాసార్లు ఒక చిన్న కుకింగ్ వీడియో కోసం మాట్లాడటానికి నాకు ఎన్నిసార్లు తీసుకునేదాన్ని అనమాట. వీడియో వాయిస్ ఇలా ఇచ్చి మధ్యలో అప్పుడు మళ్ళీ అది డిలీట్ చేయడం, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చేస్తూ ఉండేదాన్ని. అలా అలవాటు అయింది. మనకి ఏమి ఇవ్వాలో ముందే పేపర్ మీద రాసుకుందాం అనుకుంటాము, కానీ ఆ వీడియోలో అప్పటికప్పుడు మనకు స్పాంటేనియస్గా ఇంకా వేరే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. సో అలా అనమాట, అలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మీరు కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది. సో వచ్చేసి ఇంకా చాలా నేను వచ్చేసి ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. వచ్చేసి నేను కుకింగ్ అనేది మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర చేస్తున్నాను అనమాట. సో అక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ కనిపించి కుకింగ్ చేస్తూ ఉంటాను, వాయిస్ కూడా ఇస్తూ ఉంటాను. దాని వచ్చేసి ఇంకోటి చేశానండి నేను మిస్టేక్ ఏంటంటే, థర్డ్ మిస్టేక్ వచ్చేసి అది ఛానల్ వచ్చేసి నేను వీళ్ళకి చూడటానికి షేర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే నాకు కొంచెం వాచ్ అవర్స్ టైం అయిపోతుంది, ఇంకా మానిటైజేషన్కి అయిపోతాం అన్న కంగారులో వచ్చేసి నేను వీళ్ళకి వాట్సాప్లు ఇవి ఉంటాయి కదండి, వాళ్ళకి ఎలా షేర్ చేయటము, వీడియో షేర్ చేయటం అని చెప్పి చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా చేయడం వల్ల ఏమైందంటే చాలా మంది అండి, అసలు మన చుట్టాలుగా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తారు. సో వాళ్ళందరూ చెప్తున్నానండి, మన చుట్టాలకి మెయిన్ వచ్చేసి మనం ఆ వీడియోస్ షేర్ చేయకూడదు. మన చుట్టాలే శత్రువులు ఎవరో ఉండరు, మన ఎదుగుదలకి మన చుట్టాల్లోనే ఉంటారు. సో వచ్చేసి నేను ఇది అందరికీ అలా అవుతుందని కాదు, నా విషయంలో అయ్యింది కాబట్టి చెప్తున్నాను. మన చుట్టాలు చాలా మంది మన వీడియోస్ చూడరు అనమాట. సో అది క్లిక్ చేసి వదిలేయటమో లేకపోతే ఇంక పట్టించుకోవడం చేస్తారు. సో ఒక్కసారి అది క్లిక్ చేసి మళ్ళీ వదిలేస్తారు అనుకోండి, ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. వాళ్ళు ఒక ఇంప్రెషన్ పోయిందంటే ఇంకా అలా యూట్యూబ్ కూడా ఇందులో పెద్ద కంటెంట్ ఏం లేదు, ఈ వీడియో చూసే దగ్గర ఏం లేదేమో అనుకోని చెప్పి అది యూట్యూబ్ కూడా ఎవరికి పంపించడం మానేస్తుంది. సో మొత్తానికి ఇంకా అంతే అండి, అంతే సంగతులు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. అందుకే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఛానల్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి.
ఇది వచ్చేసి అలా షేర్ చేయొద్దండి. ఒకటి వస్తే ఒక వీడియో ఒక వ్యూ వచ్చినా 2 వ్యూస్ వచ్చినా 3 వ్యూస్ వచ్చినా అలాగనే ఉంచండి. నేను స్టార్టింగ్ అయితే ఎవరికి నా వీడియో షేర్ చేయలేదండి. స్టార్టింగ్ లో కుకింగ్ వీడియోస్ వచ్చేసి ఛానల్ ఎవరికైనా కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేదాన్ని. అది కూడా తప్పే అట, అది కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనం చెప్తాము, మన మొహమాటం కొద్దో లేకపోతే దేనికో మన ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ వీడియో చూడరు అనమాట. సో మన ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ సో మన వీడియో అనేది పంపిస్తూ ఉంటుంది అనమాట. పంపించడం వల్ల సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చేసి మన వీడియోని ఓపెన్ చేసి చూస్తారు అనుకోండి, ఇందులో కంటెంట్ ఉందని వీడియో ఇంకొంతమందికి పంపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంకొంతమంది మన సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా అలా సజెస్ట్ చేస్తూ ఉంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో, ఇంకా అలా అది వ్యూ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే మన చెప్పడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చేసి వీడియోస్ చూడరు. సో చూసారని నేను ఆ మాత్రంగా చెప్పినా వాళ్ళు క్లిక్ చేసి వెంటనే అది స్కిప్ చేయడమో లేకపోతే పక్కన పెట్టడం అవుతుంది అనమాట. అలా ఒకరిద్దరు చేస్తే ఇంకా అంతే మన ఛానల్ పరిస్థితి గోవిందా. ఇప్పుడు వచ్చేసి నాకు అదే ప్రాబ్లం అయ్యిందండి. వచ్చేసి కొంతమందికి నాకు తెలియదండి స్టార్టింగ్, అసలు నాకు ఏం తెలియదు. నేను ఏ టెక్ ఛానల్ ఫాలో అయ్యేదని కాదు. సో ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట. నాకు వచ్చేసి నేను నా వీడియోస్ వచ్చేసి ఎవరికైనా చూడమని వాట్సాప్లో స్టేటస్లో పెట్టడము ఇలా చేశాను అనుకోండి, నాకు వాట్సాప్ స్టేటస్లో పెట్టడమే తెలుసు. ఇంకా చాలా మంది ఇప్పుడు కొత్తగా మేడంకి నేను టెక్ ఛానల్ అడిగానని చెప్పాను కదండి నా ఛానల్ గురించి. అడిగినప్పుడు ఆ మేడం చెప్పారు షేర్ చాట్లో వీటిలో కూడా మన వ్యూస్ మనకి కౌంట్ అవుతాయండి, వాటిలో కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఓల్డ్ వీడియోస్ అని చెప్పారు. సో నాకు అప్పటికి అది కూడా నాకు తెలియదు అనమాట, నేను ఎందులోనే షేర్ చేసేదాన్ని కాదు. సో ఒక యూట్యూబ్ స్టేటస్లో మాత్రం పెట్టుకునేదాన్ని, అది కూడా తప్పైపోయింది. ఎందుకంటే చాలా మంది చూసి వెంటనే స్కిప్ చేయడం చేసేవాళ్ళు అనమాట. అసలు దానికి వెళ్ళకపోయినా బాగుండేది. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పడం తప్పైంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూడండి అని చెప్పడం కూడా తప్పైపోయింది అనమాట. మన ఛానల్ యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైతే క్లిక్ చేసి వాళ్ళు ఇష్టంగా చూస్తూ ఉన్నారనుకోండి, అది అలా గ్రో అవుతూ ఉంటుంది. అది అలాగే గ్రో అయింది. 2 వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి. నా వాచ్ టైం వచ్చి చెప్పాను కదండి 1000, మొత్తం 1000 ఇది 800, మొత్తం 1800 అవర్స్ వాచ్ టైం నాకు పోయిందండి. ఇలాగే నేను అంటే నాకు ఆల్రెడీ బాగా రీచ్ పెరిగింది, కానీ నేను వచ్చేసి మధ్యలో ఆపేశాను వీడియోస్. పెద్ద మిస్టేక్ చేశాను. ఎందుకంటే మా బాబు హెల్త్ ఇష్యూ వల్ల ఆపేయాల్సి వచ్చిందండి. నాకు ఉన్న రీజన్ కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. సో అలా ఆపేయాల్సి వచ్చింది. నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి ఎవరికి సపోర్ట్ చేయడానికి అప్పుడు లేరు నాకు. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వీడికి ఏదో సెట్ అవుతుందన్న టైం తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా నాకు కంటిన్యూగా ఈ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. సో ఇప్పుడైనా కంటిన్యూస్గా నేను వీడియోస్ పెట్టుంటే నాకు ఎప్పుడు కూడా అయిపోయేదండి. సో నా 1 year అయిపోవటం వల్ల వచ్చేసి ఆ 1 yearలో వచ్చిన 1800 వాచ్ అవర్ అనేది పోయిందనమాట నాకు. సో లేదంటే ఎప్పుడో 1 year బ్యాక్ నా మానిటైజేషన్ అయిపోవాలి. సో ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే నిజంగా మేము వైజాగ్ రావటము, బాబుకి బాగాలేదని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకురావడం వల్ల ఇంత ప్రాబ్లం వచ్చిందండి. సో అసలు అక్కడ తీసుకురాకపోతే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఉండేది. సో ఇలా ఇంకా మధ్యలో వీడియోస్ అనేది ఆపకూడదండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి షేర్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. మన వీడియోస్ అలా వెళ్తూ ఉండాలి. అలా కొన్ని రోజులు ఇక ఓల్డ్ వీడియోస్ని మనం షేర్ చేసినా పర్లేదని చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటారట, వాచర్స్ కొనుక్కుంటారని విన్నానండి. నేను వచ్చేసి నాకైతే దాని గురించి పెద్దగా తెలియదు. అది కూడా చాలా మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనం షేర్ చేస్తుంది తప్పైనప్పుడు అలా కొనుక్కోవడం కూడా తప్పే అవుతుంది. సో దానివల్ల కూడా ఛానల్ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు మానిటైజేషన్ అయ్యేంత వరకు మనం ఎంత పాపులర్ పోయి ఏదో కొనేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంక నెక్స్ట్ ఏంటంటే మన మనీ కోసమే కదా ఇందులోకి వచ్చింది. సో నెక్స్ట్ మన వీడియోస్ వచ్చేసి ఎవరు చూడరు. ఎవరికి ఏం చెప్పినా అది ఇంకా ఆ వాచ్ అవర్ అప్పటికి మానిటైజేషన్ అయ్యేంత వరకు ఉంటాయి. తర్వాత అవి డబ్బులు తెచ్చి పెట్టవు కదండి. సో అది ప్రాబ్లమే కదా అవుతుంది. సో మనకి మన ఛానల్ నచ్చి ఇష్టపడే వాళ్ళు వచ్చిన లైక్స్, వచ్చిన సబ్స్క్రైబర్స్, వచ్చిన వాచ్ టైం కాదు కదా అది. సో అప్పుడు మనీ రాదు కదండి. సో అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ 4 మిస్టేక్స్ అండి. నేను ఇప్పటివరకు 4 మిస్టేక్స్ చెప్పాను. అవి నా ఛానల్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. మాధురి టెక్ వరల్డ్ అని చెప్పేసి టెక్ ఛానల్ ఉంటారు. మాధురి గారని మా ఆవిడ పేరు. సో ఆవిడైతే నిజంగా చాలా బాగా చెప్పారు. అసలు కుండ బద్దలు కొట్టినట్టే చెప్తారనమాట ఏం చెప్పినా. సో ఆవిడ ఛానల్ చాలా మంది మంచిగానే ఫాలో అవుతున్న వాళ్ళు చాలా గ్రో అయ్యారండి. కింద కామెంట్స్ చదువుతూ ఉంటాను కదా. సో చాలా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. ఆ మేడం నాకు కూడా చెప్పారనమాట, మీ ఛానల్ వచ్చేసి కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, ఇలా కన్సిస్టెంట్గా మీకు లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నారు కాబట్టి కొంచెం క్లారిటీ. నేను వచ్చేసి అవుట్డోర్ షూట్ చేస్తానండి ఎక్కువగా. బయట పొలంలో షూట్ చేయడం వల్ల కొంచెం క్లారిటీ ఉన్నట్టు కొంచెం తీస్తుంటే బాగుండేదని చెప్పారనమాట. ఇంకా తమ్నైల్ గురించి కూడా చెప్పారు. నాకు తమ్నైల్ అంటే నాకు వచ్చిన క్రియేటివిటీతో నేను వచ్చి ఏ యాప్స్ నేను కొనుక్కోలేదండి. ఎందుకంటే అంత అమౌంట్ పెట్టాలని కూడా అనుకోలేదు. ఉన్న దాంట్లో క్రియేట్ చేసుకునేదాన్ని.
నాకు ఉన్న దాంట్లోనే క్రియేట్ చేసుకునేదాన్ని అనమాట. పిక్సెల్ ల్యాబ్ అనేది ఉంది కదండి, చాలామంది అందులోనే క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, నేను అందులోనే క్రియేట్ చేసుకునేదాన్ని. సో వచ్చేసి ఇంకా మేడం కొంచెం తమ్నెయిల్ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పారనమాట. మనం వచ్చేసి ఒక యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఎవరికైనా పంపిస్తుంది కదండి, యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని వీడియోస్ వస్తాయి కదా, అలా మన వీడియోని ఎవరికైనా సజెస్ట్ చేసింది అనుకోండి, చేసేటప్పుడు మనకి ఏదైనా తమ్నెయిల్ బాగా అట్రాక్టివ్గా ఉందనుకుంటే దాని మీద వెంటనే క్లిక్ చేసి చూస్తాము. అందులో మ్యాటర్ నచ్చింది అనుకుంటే పూర్తిగా చూస్తాము. కానీ అసలు తమ్నెయిలే నచ్చలేదండి, మనం ఎవరికి అసలు చూడడం కదండి, ఆ వీడియో అలానే వదిలేస్తాము. ఇంకా మనకి యూట్యూబ్ అంత కష్టపడి సజెస్ట్ చేసినా వేస్టే కదండి. సో అది కూడా మ్యాటర్ అనమాట, అది కూడా చెప్పారు. నా ప్రాబ్లం నేనైతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసి ఇవి చేయడం వల్ల మిస్టేక్ అయిందనమాట. ఇంకా చాలా ఛానల్స్ చాలా చెప్తున్నారండి. ఇక పెద్ద ఛానల్లో వచ్చి లింక్ తీసుకొచ్చేసి మన ఛానల్లో పెట్టగా మన ఛానల్లో ఆ ఛానల్ కింద సజెస్ట్ చేస్తారని ఆ వీడియో కింద వస్తుందని చెప్పి అది కూడా రాదు, రాంగ్ అని చెప్పారనమాట. సో మ్యాక్సిమం అది ఎవరైనా ట్రై చేస్తుంటే అది కూడా ఆపేసేయండి. మెయిన్ వచ్చేసి ఏదైనా వీడియో క్లారిటీగా తీయాలంటే తమ్నెయిల్ బాగుండాలి, వచ్చేసి మనం వాయిస్ ఇవ్వాలి, మన వీడియో వచ్చేసి కన్సిస్టెంట్. ఇంకా రోజు ఒక 2 days ఒకసారి పెట్టారనుకోండి, సేమ్ టైంకి 2 days ఒకసారి పెట్టండి. లేదు రోజు పెట్టారనుకో సేమ్ టైంకి రోజు ఒకటి పెట్టండి, అలా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షార్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. షార్ట్స్లో పెట్టుకోవాలి అనుకుంటే షార్ట్స్లో కంటిన్యూగా అదే పెట్టండి. షార్ట్స్లో మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు లాంగ్ వీడియో 1-2 పోస్ట్ చేసుకోండి, అంతేకాని ఇది అది చేయొద్దు. నేను వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పేసి నాకు ఇప్పటి వరకు నేను ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు షార్ట్స్ అంత గ్రో ఏం లేదనమాట. అప్పుడు లాంగ్ వీడియోస్ మాత్రమే ఉండేది. అప్పుడు ఆ లాంగ్ వీడియోస్ అలా కంటిన్యూ చేస్తూ మధ్యలో షార్ట్స్ పెట్టడం వల్ల వచ్చేసి సబ్స్క్రైబర్లు పెరుగుతారని మాత్రమే నేను పెట్టుకుంటున్నాను అనమాట. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ అవ్వాలని పెట్టానండి ఛానల్ వచ్చేసి, షార్ట్స్ నుంచి కాదు. మ్యాక్సిమం షార్ట్స్ నుంచి కూడా మంచి గ్రో ఉందన్నమాట ఇప్పుడు. సో నా మిస్టేక్స్ అంటే ఇవ్వండి అనమాట. మీకు కొత్తగా ఎవరైనా ఛానల్ నాలాగా స్టార్ట్ చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది ఎవరైనా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది మాత్రం నిజంగా మీకు మానిటైజేషన్ అయిపోతుంది, నాది గ్యారెంటీ. నిజంగా నేను నా చేసిన తప్పులేంటో, నా ఛానల్లో మిస్టేక్స్ ఏంటో నాకు తెలిసాయి కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు, అది కారణాలు కూడా నాకు తెలుసు కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. చాలామంది నాకు 2 అయితే అడిగారండి, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళు కొత్తగా చాలా ఛానల్స్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టారండి. చాలా వాళ్ళకు కూడా వ్యూస్ 1-2-3 వ్యూస్ అలా వస్తున్నాయి, వాళ్ళు కూడా పెడుతున్నారు. వాళ్ళకి కూడా తమ్నెయిల్ వచ్చి క్లారిటీగా ఉండట్లేదు అనమాట. సేమ్ నాలాగే నేనేం చేసిన మిస్టేక్స్ చేశాను వాళ్ళు అవే చేస్తున్నారు. సో నేను మిస్టేక్స్ చేయడం వల్ల నా ఛానల్ వచ్చేసి ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే మానిటైజేషన్ అవ్వలేదు, లేట్ అవుతుంది. అనవసరంగా నా వాచ్ టైం కూడా పోగొట్టుకున్నాను. సో మిగతా వాళ్ళు అలా ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, అంత టైం వేస్ట్ అవ్వకూడదు, అంత మనీ వేస్ట్ అవ్వకూడదు. అంత మన కష్టం ఎంత ఉంటుందండి, ఒక వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, ఆ కష్టం తెలుస్తుంది. సో వాళ్ళందరికీ కోసం చెప్తున్నానండి నేను. సో నా ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నేనైతే బుక్ ఎందుకు పట్టుకుని నేను ఆల్రెడీ రాసుకున్నాను అనమాట. ఇంకెందుకు మైండ్లో ఉంది కదా అని చెప్పేసి నేను అలా చెప్పేస్తున్నాను. నేనైతే బుక్లో రాసి పెట్టుకున్నానండి నేను ప్రాబ్లమ్స్ నేను వల్ల నా ఛానల్ ఎలా అయిందని చెప్పేసి. ఇంకొచ్చేసి షాడో పడటం, ఇది పడటం అని ఏదో చెప్తున్నారండి. అదంటే ఏం లేదంటే నెగిటివ్ అనమాట. ఇంకంతే. మనం ఫస్ట్ వచ్చేసి మన ఛానల్లో ఇవన్నీ మిస్టేక్ ఏదో చేస్తూ ఉంటాము, దాని ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు యూట్యూబ్ వచ్చేసి రీచ్ తగ్గిస్తుంది అనమాట. సో మనకి వచ్చేసి షాడోలోకి వెళ్ళిపోయిందనంటే మనం మిస్టేక్స్ ఏం చేయకుండా ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటూ వాయిస్ ఇచ్చుకుంటూ రోజు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావన్నమాట. మనం ఇంకా జాబ్ ఎలా చేస్తున్నామో యూట్యూబ్ కూడా అలానే రోజు ఫాలో అయ్యి అలా చేసుకుంటేనే మాత్రమే మనకి బెనిఫిట్స్ ఉంటాయండి, లేదంటే కొంచెం కష్టమే అనమాట యూట్యూబ్లో. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ న్యూస్లో చూసానండి, 11,000 యూట్యూబ్ ఛానల్స్ అనేది బ్యాన్ చేసేసారు అని చెప్పేసి వచ్చింది ఒక న్యూస్. అంటే ఓన్లీ తమిళ చూసాను, అంతవరకు చూడలేదు. సో అలాగా ఏదేదో ఒక మిస్టేక్స్ ఉంటాయి అనమాట. మిగతా ఇవే మాత్రం మన ఛానల్ మన ఒరిజినల్ కంటెంట్ పెడుతున్నా కూడా మనకి ఇవన్నీ మిస్టేక్స్ తెలియకుండా చేస్తాము. ఇది చేయడం వల్ల చాలా ఛానల్స్ ఇంపార్టెంట్ అవుతుంది. నా ఛానల్ ఎలా ఇంపాక్ట్ అయిందో చాలా వరకు అలా అవుతున్నారు అనమాట, అందుకోసం చెప్పాను. ఇంకా మీరు మెయిన్గా చెప్పాలంటే ఏదో ఒక ఛానల్, టెక్ ఛానల్ అనేది మీరు ఫాలో అవ్వండి. అప్పుడు ఫస్ట్ నుంచి గ్రో అనేది ఉంటుంది అనమాట. మీరు ఏం ఫాలో అవ్వకుండా అలా గుడ్డేలాగా ఎలా వెళ్ళిపోతుంది ఆ ఛానల్ లాగా మీరు వాచ్ అవర్స్ అవన్నీ పోగొట్టుకోవాల్సి ఉంటుందండి. సో దయచేసి ఏదో ఒక టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఎంతైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతతో సెలవు.